భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2 డేస్ విజిట్ కోసం అమెరికాకి వెళ్ళారనమాట. ఆయన 47th అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ని ఈరోజు కలవబోతున్నారు. పీఎం మోడీ గారు అమెరికాలో దిగంగానే తులసి గబ్బార్డ్ ఎవరైతే అమెరికన్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఉన్నారో ఆవిడని కలిశారు. ఆ తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ని క్లోజ్డ్గా తర్వాత డెలిగేషన్ లెవెల్లో కలవనున్నారనమాట. మోడీ గారు మొత్తం 36 గంటల పాటు అమెరికాలో ఉండనున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఈ మధ్యకాలంలో చాలా దగ్గర వాళ్ళని కలిశారనమాట. ముఖ్యంగా ఇజ్రాయెలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు, జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ షింగేరు ఇషిబా వీళ్ళని మీట్ అయ్యారు ప్రెసిడెంట్ ట్రంప్ అనమాట. ఇప్పుడు ప్రధాని మోడీ గారిని కూడా మీట్ అవబోతున్నారు. అమెరికాకి 47వ ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత మోడీ గారు అమెరికా వెళ్ళటం ఇదే తొలిసారనమాట. మొత్తం 6 బయోలేటరల్ మీటింగ్స్లో మోడీ గారు అటెండ్ కానున్నారు. ట్రేడ్, డిఫెన్స్ మరియు ఎనర్జీ కోఆపరేషన్, ఇండియా అమెరికా రిలేషన్షిప్ అనేవి స్ట్రెంథన్ చేయడానికి ఈ మొత్తం బయోలేటరల్ మీటింగ్స్ పనికొస్తాయి. అయితే ఈ రోజు పొద్దున ఫిబ్రవరి 13వ తారీఖున అంటే అమెరికాలో తెల్లారితే ఒక ఆలోచన బయలుదేరుతుంది. డొనాల్డ్ ట్రంప్ ఈరోజు రెసిప్రోకల్ టారిఫ్స్, కొన్ని దేశాల మీద రెసిప్రోకల్ టారిఫ్స్ వేయనున్నారంట. ఇండియా మీద వేసే అవకాశం లేకపోలేదన్నమాట. దాంతో ఇండియా అమెరికా రిలేషన్షిప్లో ఏం జరగబోతుంది, ముఖ్యంగా ట్రేడ్లో ఏం జరగబోతుందనే కొత్త సవాల్ కూడా ముందుకెళ్తోంది.